2020లో ఓటమికి ట్రంప్కి ప్రధాన కారణం మీడియా. 2016 నుంచి తను అధికారంలోకి వచ్చిన తర్వాతన తనని దెబ్బతీసినటువంటిది మీడియా. ఆ మీడియా అరాచకంతోనే నెగిటివ్ ప్రాపగాండా నేరేటివ్ థింకింగ్తో ప్రజల మనసుల్ని విషపూరితం చేయడం వల్లే దెబ్బతిన్నాడు. అందుకని తను ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఆ మీడియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాని బాగా వినియోగించడం, పబ్లిక్లో మౌత్ పబ్లిసిటీ, తను పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల జరిగిన పరిణామాలతో విజయం సాధించాడు. ఇప్పుడు ఆ మీడియా ఏదైతే సోరోస్ గ్రూప్ నడిపేటటువంటిది లేదా యాంటీ ట్రంప్ గ్రూప్ ఏదైతే నడిపిస్తుంటుందో దాని మీద సీరియస్ అడుగులు వేస్తున్నాడు ట్రంప్. లేటెస్ట్గా అలైన్ ఎనిమీస్ యాక్ట్ 1798 తీసుకొస్తున్నాడు. తద్వారా సిఎన్ఎన్ లాంటిది, వాస్తవంగా సిఎన్ఎన్ అంటే ఒకప్పుడు కేబుల్ న్యూస్ నెట్వర్క్ అనమాట. అప్పట్లో ఈ శాటిలైట్స్ లేని రోజుల్లో అది కాస్త తర్వాత శాటిలైట్స్ వైపుకి వెళ్ళింది. సిఎన్ఎన్, బీబీసీ లాంటివి యాంటీ ట్రంప్ కాన్సెప్ట్. ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే అందులోని మంచి చెడు ప్రజలకు చెప్పి ఏది మంచో ఏది చెడో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పాలి. అలా కాకుండా వీళ్ళే ఏది మంచో సర్టిఫై చేస్తారు, ఏది చెడో సర్టిఫై చేస్తారు. ఆ విధమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో సిఎన్ఎన్ని దేశం నుంచి పంపించే ఎత్తుగడలు వేస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు ట్రంప్ అనుకూలురు వ్యతిరేకులు ఇద్దరూ యాక్సెప్ట్ చేసేటటువంటి సత్యం.